టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో చివరి 2 టీ20 మ్యాచ్ల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక గిల్ తప్పుకోవడంతో ఇప్పుడు ఓపెనర్ ప్లేస్ ఖాళీగా మారింది. దీంతో 5వ టీ20 మ్యాచ్లో మరోసారి సంజు శాంసన్కి ఫైనల్ లెవెల్లో ఛాన్స్ దొరకడంతో పాటు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిజానికి సంజు 4వ టీ20లోనే బరిలోకి దిగాల్సింది. కానీ మ్యాచ్ రద్దు కావడంతో సంజుకు ఆ మ్యాచ్ ఆడే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా ఇండియా సఫారీల మధ్య 5వ టీ20 మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో మళ్ళీ సంజు ఫైనల్ లెవెల్లో బరిలోకి దిగబోతున్నాడు. ఇలా ఉంటే చాలా రోజులుగా గిల్ కోసం గంభీర్ సంజుని బెంచ్కే పరిమితం చేస్తున్నాడని, ఒక పక్క గిల్ వరుసగా ఫెయిల్ అవుతున్న ఫైనల్ లెవెల్లో కంటిన్యూ చేస్తూ అద్భుతమైన ఓపెనర్ అయినప్పటికీ సంజును మాత్రం బెంచ్కే పరిమితం చేసి అతడికి అన్యాయం చేస్తున్నాడంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో ఎట్టకేలకు అవకాశం దొరకబోతుండడంతో సంజు ఈ మ్యాచ్లో పరుగుల సునామీ సృష్టించి సఫారీ బౌలర్లకే కాదు, నిన్ను డగౌట్లో కూర్చోబెట్టిన కోచ్ గంభీర్కి కూడా చుక్కలు చూపించాలా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Taste the Daily.